హలో ఎవ్రీవన్. సో మీరు చూసిన ఈ ప్లేస్ ఏంటి అనుకుంటున్నారా? మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలుస్తుంది. ఇది గాంధీజీ మ్యూజియం. సో ఈ గాంధీజీ మ్యూజియం విజయవాడలో ఉన్నది. సో మీరు చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఈ మ్యూజియంలో ఉంటాయి. ఫర్ ద ష్యూర్ చెప్తున్నాను, మీరు కనుక విజయవాడ వెళ్ళినా ఉన్నా యూ కెన్ గో అండ్ విజిట్ ఇట్. ఒక్కసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది ప్లేస్ అనేది. సో ఈ వీడియోలో మీరే చూస్తారు ఆ మ్యూజియం ఎలా ఉంటుంది, వాటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది. 11 o'clockకి ఓపెనింగ్ టైమింగ్, కానీ మాకు తెలియక మేము ముందే వెళ్ళిపోయి చాలా టైం వరకు వెయిట్ చేస్తూనే ఉన్నాం. కానీ టికెట్ కౌంటర్ దగ్గర ఎక్కడా లేరు. యాక్చువల్గా బయట ఉండేదంట స్టార్టింగ్లో టికెట్ కౌంటర్, కానీ ఈ ఎగ్జిబిషన్ పెట్టడం వల్ల లోపల టికెట్ కౌంటర్ పెట్టేశారు. లోపలికి మనం వెళ్ళినప్పుడు కెమెరాస్ అయినా ఫోన్స్ అయినా వాళ్ళకి ఇచ్చేసేయాలి. సో ఇక్కడ మేము సీక్రెట్గా తీసుకొని వెళ్తున్నాం అనమాట, ఫోన్ పాకెట్లో పెట్టేసి. ఎలా అయినా సరే నేను షూట్ చేయాలి అనేసి కూడా తీసుకొని వెళ్ళేటప్పుడు కొంచెం హ్యాండిల్ విత్ కేర్, బికాజ్ వాళ్ళు బయటకు వచ్చాక అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు కాబట్టి మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో నేనైతే చాలా రిస్క్ చేసి మరీ తీసుకున్నాను, బికాజ్ ఒక్కసారి కదా మనం ఏ ప్లేస్ అయినా విజిట్ చేస్తాం, దాని మెమరీ ఉండాలని ఎలా అయినా సరే నేను క్యాప్చర్ చేశాను సైలెంట్గా అండ్ వెరీ సీక్రెట్గా. ఒక సీక్రెట్ మిషన్ అంటారు చూడండి అలా. సో మొత్తం క్యాప్చర్ చేశాను, మ్యాక్సిమం ఆల్మోస్ట్ ప్రతిదీ క్యాప్చర్ చేశాను. ఎందుకంటే మనకి మెమరీ అనేది ఉండాలి కాబట్టి. సో నైఫ్స్ కానీ గన్స్ కానీ వాళ్ళు ఐరన్తోనే యూజ్ చేసేవారు అనమాట. సో ఇమాజిన్ అప్పట్లో వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండేవారు. మనకి ఇప్పుడు ఒక గన్ కూడా హ్యాండిల్ చేయలేనంత పవర్ తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ దిస్. ఈ యొక్క న్యూట్రిషన్ అవన్నీ అన్ని మనం తీసుకున్న ఫుడ్ అనేది కెమికల్స్ వాడటం వల్ల. సో చూడండి, ఇక్కడ చూపిస్తున్న ప్రతిదీ ఐరన్తోనే.
అండ్ మనకి స్క్రీన్ డిస్‌ప్లే ఇచ్చారు. బికాజ్ మనకి ఏమైనా ప్లేసెస్ విజయవాడలోని మనం ఎక్స్‌ప్లోర్ చేయలేనివి ఉన్నా, ఇంకా ఏవి చూడాలనుకున్నా, లేదా హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ ఒక దగ్గరే ఉంటాయి. నేను మా అక్క అనుకుంటున్నా ఈ ప్లేస్‌కి వెళ్ళాలక్క, ఈ ప్లేస్‌కి వెళ్ళాలక్క అని అనుకుంటున్నాం. చూద్దాం ఏ ప్లేసెస్ ఇంకా చూస్తానో, లేదా ఆపేస్తానో చెప్పలేము ఏం జరుగుతుందో అనేది. సో, ఈరోజు మనం హ్యాపీగా ఉన్నామంటే అది చాలు. దిస్ ఈస్ ద వన్ మోర్ గ్యాలరీ ఆఫ్ పింగళి వెంకయ్య గారు. ఈ లోపలికి మనం ఎంట్రీ ఉంటది. సో, ఈ లోపలికి వెళ్ళినప్పుడు మనకి పింగళి వెంకయ్య గారు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారనమాట ఫ్లాగ్ యాజ్ అతనే కాబట్టి. సో, ఆ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఫ్లాగ్ గాంధీ గారికి. ఆ ప్లేసే ఇదనమాట. యాక్చువల్లీ అప్పట్లో ఈ ప్లేస్ అనేది ఒక పాకలా ఉండేది. అండ్ లోపల చూపిస్తారు ఆ పిక్చర్స్ అన్నీ కూడా. ఐల్ షో ఇట్. దిస్ వాజ్ గ్రేట్ థింగ్. నిజంగా చాలా ప్రౌడ్ అండ్ హ్యాపీ ఫీలింగ్ వస్తుంది ఇవన్నీ చూసినప్పుడు నాకు. చూడండి అక్కడ పింగళి వెంకయ్య గారు అలా ఉన్నారు అప్పట్లో. యాక్చువల్లీ నా సైడ్ నుంచి మీకు ఒక చిన్న సజెషన్. మనం ఏ ప్లేస్ కన్నా ఒక్కసారి విజిట్ చేయగలం. సో, నేను ఆ ప్లేస్‌కి వెళ్ళాలంటే కంపల్సరీ ఏదో ఒక వీడియో క్లిప్, ఫోటోస్ అనేవి కొంచెం ప్రిఫర్ చేస్తూ ఉండాలి. అండ్ hope you like this video. Please do like, share and subscribe. Until then, keep watching. Bye bye.